ఆధ్యాత్మిక చింతనకు మన జీవన విధానంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో ధనార్జన, లౌకిక వ్యవహారాలతో సాగే ఈ జీవిత పథంలో ఊరటను, మనశ్శాంతిని అందించేది ఆధ్యాత్మిక చింతనే. ఆ ఆధ్యాత్మిక మార్గానికి గురువు మార్గదర్శనం కూడా సమ్మిళితమైతే ఇక ఆ చింతనా సరళి పరిపూర్ణమవుతుంది. భక్తి, జ్ఞాన, కర్మ, యోగ మార్గాల్ని సమన్వయం చేస్తూ గురువులు సనాతన ధర్మ రథసారథులై వర్ధిల్లుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఎందరో గురువులు ఈ జీవధాత్రిని సుసంపన్నం చేస్తున్నారు. తమదైన సిద్ధాంతాలు, ఉపదేశాలతో ఈ భరతభూమిని భవ్యంగా, దివ్యంగా అనుగ్రహిస్తున్నారు. తమ మఠాలు, పీఠాలతో ఆధ్యాత్మిక జగత్తుకి అపురూపంగా దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ పరంపరలోనిదే ఉత్తరాఖండ్ రిషికేశ్లో నెలకొన్న శ్రీ కైలాష్ ఆశ్రమం. 1880 సంవత్సరంలో స్వామి ధన్రాజ్ గిరి ఈ కైలాష్ ఆశ్రమాన్ని స్థాపించారు. ఉత్తరాఖండ్ రిషికేశ్లో మునికీరేతి ప్రాంతంలో గంగా తీరంలో త్రివేణి ఘాట్ సమీపంలో ఈ ఆశ్రమం నెలకొని ఉంటుంది. ప్రస్తుతం మహామండలేశ్వర విజయానందగిరి ఈ ఆశ్రమ వ్యవహారాల్ని నిర్వహిస్తున్నారు. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, అద్వైత వేదాంత సిద్ధాంతాలు, అధ్యయనం, ప్రచారం, ధ్యానం, యోగా ప్రక్రియలకు ప్రోత్సాహం వంటి కార్యకలాపాలతో ఈ ఆశ్రమం వర్ధిల్లుతోంది. ప్రస్థానత్రయంగా వ్యవహరించే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలకు ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ గురుశిష్య పరంపర కొనసాగుతుంది. కైలాష్ ఆశ్రమానికి దేశవ్యాప్తంగా 12 శాఖలు ఉన్నాయి. గంగా తీరంలో అందమైన, ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో ఈ ఆశ్రమం నెలకొని ఉంటుంది. ఆశ్రమం చుట్టూ పూల తోటలు, ఆకుపచ్చటి వృక్షాలు, మొక్కలతో నిండిన వనాలు కనువిందు చేస్తాయి. సద్గురు విగ్రహాలు, ఆలయాలు, మందిరాలు, గ్రంథాలయంతో ఈ ఆశ్రమం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. శ్రీ కైలాష్ ఆశ్రమాన్ని స్థాపించిన ధన్రాజ్ గిరి 1811 సంవత్సరంలో జన్మించారు. స్వామి వివేకానంద వంటి 19వ శతాబ్దపు సాధు సంతులతో ధన్రాజ్ గిరికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. ధన్రాజ్ గిరి తన సంచారంలో భాగంగా వారణాసి నుంచి రిషికేశ్కి వచ్చారు. కంఖల్లోని సూరత్గిరి బంగ్లా ఆశ్రమంలో కొన్నాళ్లు ఉన్నారు. తదనంతరం వేదాంత అధ్యయనాల కోసం ఆయన విద్యా కేంద్రాన్ని స్థాపించారు. ఇందులో చాలామంది విద్యార్థులు వేద విద్యను అభ్యసించారు. 1880లో తెహ్రీ ప్రాంత రాజు ధన్రాజ్ గిరికి విద్యాలయ నిర్మాణం కోసం భూమిని కేటాయించారు. పురాతన భారతీయ గ్రంథాల్ని పరిరక్షించడం కోసం, పరిష్కరించడం కోసం, వేదాంతాల అధ్యయనం, వేద విద్యను ప్రోత్సహించడం కోసం ధన్రాజ్ గిరి విద్యాలయాన్ని స్థాపించారు. ఆ విద్యాలయమే కైలాష్ ఆశ్రమంగా ఆకృతి దాల్చింది. స్వామి వివేకానంద కైలాష్ ఆశ్రమాన్ని ఎన్నోసార్లు సందర్శించారు. రామకృష్ణ పరమహంస శిష్యుడు స్వామి అభేదానంద ధన్రాజ్ గిరి వద్ద కైలాష్ ఆశ్రమంలో ఎంతో కాలం వేదాంతాన్ని అభ్యసించారు. 20వ శతాబ్దం ప్రారంభంలో వివేకానంద శిష్యులైన స్వామి కళ్యాణానంద, స్వామి నిశ్చయానంద కంఖల్లోని రామకృష్ణ మిషన్ సేవాశ్రమాన్ని స్థాపించారు. ఆ సందర్భంలో వారికి కైలాష్ ఆశ్రమం పూర్తిగా సహకరించింది. రిషికేశ్లో స్థాపించిన మొదటి ఆశ్రమాలలో కైలాష్ ఆశ్రమం అగ్రగణ్యమైనది.
ప్రస్తుత పీఠాధిపతి విజయానందగిరి 2022 జనవరి నుంచి ఆశ్రమ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ స్వామికి ముందు 2007 సంవత్సరం నుండి 2021 సంవత్సరం వరకు స్వామి విద్యానందగిరి ఆశ్రమ బాధ్యతల్ని నిర్వహించి కైలాసాశ్రమానికి ఎంతో వైభవ ప్రాభవాల్ని సమకూర్చారు. రిషికేశ్ను యోగా రాజధానిగా వ్యవహరిస్తారు. అందుకు తగిన రీతిలోనే ఈ ఆశ్రమం సైతం యోగాకు ఎంతో ప్రాధాన్యమిస్తోంది. గంగా తీరంలో ఉన్న ఈ ఆశ్రమం ఆధ్యాత్మిక సాధకులకు, సన్యాసాశ్రమాన్ని గడిపేవారికి, భక్తులకు పరిపూర్ణ ఆశ్రయాన్ని అందిస్తుంది. కైలాసాశ్రమం సార్థక నామధేయంతో అపర ఆధ్యాత్మిక కైలాసమై అలరారుతోంది. శ్రీ కైలాసాశ్రమం నెలకొన్న రిషికేశ్కి పురాణాల రీత్యా ఎంతో ప్రశస్తి ఉంది. విష్ణుమూర్తికి ఉన్న అనేక నామాలలో రిషికేశ్ ఒకటి. హిందువులు అత్యంత పవిత్రమైన సన్నిధులుగా భావించే అనేక ప్రదేశాలలో రిషికేశ్ కూడా ఒకటి. హిమాలయాలకు దిగువ భాగంలో ఈ ప్రాంతం ఉంటుంది. రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్యా పాతకం నివారించుకోవడానికి శ్రీరాముడు ఇక్కడ అనేక ఆధ్యాత్మిక క్రియలు ఆచరించాడని పురాణాలు పేర్కొన్నాయి. పవిత్ర గంగానది రిషికేశ్ గుండా ప్రవహిస్తుంది. హిమాలయాల్లోని శివాలిక్ కొండల్ని దాటి ఉత్తర భారత మైదానాలలో మొదటగా ప్రవేశించే ప్రదేశమే రిషికేశ్. ఇక్కడ అనేక పురాతన ఆలయాలున్నాయి. రిషికేశ్ పరిసర ప్రాంతంలో గంగానది తీరంలో ఉన్న రిషి వాటికల వల్ల ఈ ప్రదేశానికి ఆ పేరు ఏర్పడింది. రిషికేశ్లో ధ్యానం, పవిత్ర గంగా స్నానం భక్తులకు ఎనలేని మనశ్శాంతిని చేకూరుస్తుందని ప్రతీతి. ఇక్కడ ఉన్న అనేక యోగ శిక్షణాలయాలు ఈ ప్రదేశానికి మరింత ప్రత్యేకతను ఆపాదించాయి. శివానంద ఆశ్రమం, స్వర్గ ఆశ్రమం, నీలకంఠ మహాదేవ్ మందిరం, లక్ష్మణ్ ఝూలా ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. రిషికేశ్కి సమీపంలో ఉన్న ప్రాంతమే రిషికీ రేతి. ఇక్కడే కైలాసాశ్రమం నెలకొని ఉంది. ప్రపంచ యోగా రాజధానిగా రిషికేశ్ని వ్యవహరిస్తారు. ఎంతోమంది యోగాచార్యులు ఈ ప్రదేశంలోనే శిక్షణ పొంది అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. విష్ణువు ఋషికేశుడు అంటే సమస్త ఇంద్రియాలకు అధిపతి. శ్రీహరి విశిష్ట నామమైన ఋషికేశ్ కాలక్రమంలో రిషికేశ్గా మారింది. జగద్గురు ఆదిశంకరుల భాష్య రచనల బోధనకు ఈ ఆశ్రమం ఎంతో ప్రసిద్ధి. ఆదిశంకరుల సాహిత్యంపై ఇక్కడ నిరంతరం అధ్యయనం, సమాలోచనం, చర్చలు, వేదాంత గోష్ఠుల్ని నిర్వహిస్తారు. ఎంతోమంది వేద పండితులు, అధ్యాపకులు ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారి రచనలు, సమగ్ర పరిశీలనలపై ప్రత్యేక శిక్షణ పొందుతారు. కైలాష్ బ్రహ్మ విద్యాపీఠం పేరుతో ఈ ఆశ్రమం దేశంలో అనేక ప్రాంతాలలో శాఖల్ని నిర్వహిస్తూ ఆర్షధర్మానికి ఎనలేని సేవ చేస్తోంది. ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రాణధామంగా ఈ కైలాష్ ఆశ్రమాన్ని అభివర్ణిస్తారు. వేదాంత విద్య, ధ్యానయోగం, సేవా మార్గం, సద్గురు భక్తి అనే అంశాల మేళవింపుతో ఈ ఆశ్రమ వ్యవహారాలు కొనసాగుతుంటాయి. ఆధ్యాత్మిక చింతనా మార్గంలో ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా సరే ఈ ఆశ్రమాన్ని సందర్శించాలని భావిస్తారు. రిషికేశ్లోని మునికీరేతి ప్రాంతంలో కైలాష్ ఆశ్రమం ఉంటుంది. మునికీరేతి అంటే మునులకు నెలవు అని అర్థం.
ఈ ప్రాంతంలో పూర్వకాలంలో ఎంతోమంది మహర్షులు మునులు తపస్సు ఆచరించేవారు. అంతేకాదు, చార్ధామ్ యాత్రకు ఈ ప్రదేశాన్ని సింహద్వారంగా పరిగణిస్తారు. ఈ ఆశ్రమంలో బస చేయడానికి గృహస్థుల్ని అనుమతిస్తారు. అయితే అందుకు ముందుగా అనుమతిని తీసుకోవాలి. ఆశ్రమంలో భక్తులకు, శిష్యులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఉంటాయి. సాధారణ ప్రజలకు 3 రోజులు మాత్రమే ఇక్కడ ఉండడానికి అనుమతిస్తారు. ఆశ్రమ ప్రాంగణంలో సాత్వికాహారాన్ని మాత్రమే అందిస్తారు. ఆశ్రమంలో యోగా రీట్రీట్ల కోసం 3 నుంచి 10 రోజులకు ప్రత్యేక వసతి సదుపాయాలు ఉన్నాయి. సాధన, ధ్యానం, అధ్యయనానికి అనుగుణంగా ఇక్కడ వసతి గృహాలు ఉంటాయి. సామూహిక జీవనంలో, నిశ్శబ్ద వాతావరణంలో గడిపే అరుదైన, అపురూపమైన అవకాశం ఇక్కడ లభిస్తుంది. ఆధ్యాత్మికంగా మరింత చైతన్యవంతం కావాలి, సంప్రదాయ వాతావరణంలో ప్రశాంతతను ఆస్వాదించాలి అనుకునే వారికి ఈ ఆశ్రమ సందర్శన మహత్తరమైన అనుభూతిని అందిస్తుంది. రిషికేశ్ కైలాష్ ఆశ్రమ విధులు, కార్యకలాపాలు సంప్రదాయపూర్వకంగా కొనసాగుతాయి. వేదాధ్యయనం, వేద విద్యా బోధనలకు ఈ ఆశ్రమం ప్రసిద్ధి. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాల అధ్యయనం చేయించడం ద్వారా మనదైన వారసత్వాన్ని కొనసాగించాలనేది ఈ ఆశ్రమ ప్రధాన లక్ష్యం. ఆశ్రమంలో ధ్యానం, మంత్రపఠనం, స్వరూపోపాసన వంటి ప్రక్రియలు కొనసాగుతాయి. శాంతి, ఆత్మచింతన, ఆధ్యాత్మిక ఆచరణలపై ఉపదేశాలు చేస్తారు. ధార్మిక గ్రంథాల ప్రచురణ, వాటిని పరిరక్షించడం, పరిష్కరించడం ఈ ఆశ్రమ విధుల్లో ప్రధాన భాగం. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వివిధ ప్రాంతాలలో ఆయుర్వేద, హోమియోపతి ఔషధాల్ని ఉచితంగా పంపిణీ చేస్తారు. గో సంరక్షణ, గోశాలల్ని ఆశ్రమం నిర్వహిస్తోంది. కైలాష్ ఆశ్రమ బ్రహ్మ విద్యాపీఠం 125 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. ఇక్కడ సన్యాసులకు మాత్రమే విద్యాబోధన, అధ్యయనానికి గతంలో అనుమతి ఉండేది. తరువాతి కాలంలో గృహస్థులకు, ఔత్సాహికులకందరికీ అనుమతిస్తున్నారు. ఇక్కడ 150 మందికి పైగా సన్యాసులు నిరంతరం వేదాంతాన్ని, ప్రస్థానత్రయాన్ని అధ్యయనం చేస్తుంటారు. స్వామి వివేకానందతో పాటు స్వామి అభేదానంద, స్వామి రామతీర్థ, స్వామి శివానంద వంటి ఎందరో ఈ ఆశ్రమంలో పలు అంశాల్ని అధ్యయనం చేశారు. కైలాసాశ్రమ ప్రధాన మందిరంలో ధనరాజగిరి స్వామి పాలరాతి విగ్రహం ప్రత్యేక పీఠంలో నెలకొని ఉంటుంది. ఆయన విగ్రహానికి ఇరువైపులా ఈ ఆశ్రమానికి పీఠాధిపత్యం వహించిన పలువురు ఆచార్యుల చిన్న విగ్రహాలు ఉంటాయి. జగద్గురు ఆదిశంకరులు నిర్దేశించిన అద్వైత సంప్రదాయ సరళిని ఈ ఆశ్రమానికి పీఠాధిపత్యం వహించిన గురువులందరూ అనుసరించారు. ఆశ్రమ లోగిలిలో మహావీర హనుమాన్ విగ్రహంతో పాటు శివలింగాకృతి దర్శనీయమవుతుంది. జేగురు వర్ణ శోభితంగా ప్రకాశించే ఈ ఆశ్రమ కట్టడాలు పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆవిష్కరింపచేస్తాయి. ఆశ్రమలోగిలి కాషాయాంబరధారులతో నిరంతరం గోచరమవుతుంది. కైలాసాశ్రమానికి 10వ పీఠాధిపతిగా మహామండలేశ్వర బిరుదాంకితులైన విద్యానంద గిరిజీ అద్వైత వేదాంతంలో గొప్ప పండితునిగా ఖ్యాతిగాంచారు. ప్రస్థానత్రయాన్ని అభ్యసించడానికి ఆయన 18 రోజుల చొప్పున 3 కోర్సుల్ని ప్రారంభించారు. ఎందరో ప్రముఖ రాజకీయ నాయకులకు ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. వారి బాటలోనే ప్రస్తుత పీఠాధిపతి విజయానందగిరిస్వామి ఎన్నో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కైలాసాశ్రమ వ్యవస్థాపకులైన ధనరాజగిరిస్వామి అందించిన ఉపదేశాలు, సందేశాలు ఎంతో స్ఫూర్తిదాయకాలు. ఆధ్యాత్మిక సాధన, సేవా దృక్పథంతో ఆయన బోధనలు కొనసాగుతున్నాయి. ఆయన బోధనాసారం అద్వైత వేదాంతాన్ని ఆవిష్కరిస్తుంది. ఆత్మ, పరమాత్మ ఏకీకృతమైన అద్వైత స్థితిని విశదీకరిస్తుంది. వ్యక్తిగత ఆత్మ, సర్వోన్నత సత్యం ఒకటేనని ప్రబోధిస్తుంది. అహం బ్రహ్మాస్మి అనే ఉపనిషత్ సూత్రం ఆయన బోధనలకు ఆధారం. స్వీయ అన్వేషణ ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆత్మస్వరూపాన్ని అవగతం చేసుకోవాలని ధనరాజగిరి స్వామి సందేశమిచ్చారు.
ప్రపంచం మాయాని, ఇది భ్రమ చుట్టూ పరిభ్రమిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే దీనిని జ్ఞానం ద్వారా అధిగమించవచ్చని పేర్కొన్నారు. ఈ జ్ఞానం బ్రహ్మతో ఏకత్వాన్ని సాధిస్తుంది. జ్ఞాన, భక్తి, కర్మ, రాజయోగ మార్గాల ద్వారా ఆధ్యాత్మిక సాధనలో పురోగతి సాధించవచ్చని ఆయన సూచించారు. జ్ఞానయోగం ద్వారా వివేక వైరాగ్యాల ద్వారా సత్యం తెలుసుకోవచ్చు. మనసును ధ్యానం శాంతపరుస్తుంది. నిస్వార్థ సేవ ద్వారా అహాన్ని తగ్గించుకోవచ్చు. ఈశ్వరుడిపై భక్తి, గురుసేవ ద్వారా ఆత్మశుద్ధిని సాధించవచ్చని ధనరాజగిరి ఉపదేశించారు. మోక్షాన్ని సాధించడమే మన జీవన లక్ష్యం కావాలి. అది ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యం. సన్యాసులు కఠిన శిక్షణ, శాస్త్ర అధ్యయనం, నిస్వార్థ సేవా మార్గాలను అవలంబించాలి. సమాజానికి వారు మార్గదర్శకులుగా నిలవాలి. సమాజ సేవ ద్వారా దైవత్వాన్ని నిరూపణాపూర్వకంగా దర్శించవచ్చు. అలాగే గురువు నుంచి శిష్యుడికి జ్ఞాన ప్రసారం అద్వైత సంప్రదాయంలో కీలకం అని ఆయన పేర్కొన్నారు. ఆత్మ నిజస్వరూపాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యాంశం. దీనికి శాస్త్ర అధ్యయనం, ధ్యానం, గురు మార్గదర్శకత్వం అవసరం. సర్వం బ్రహ్మమే. ఈ ప్రపంచంలోని ప్రతి జీవి, వస్తువు బ్రహ్మ యొక్క వ్యక్తీకరణ. ఈ దృక్పథం సమతౌల్యమైన జీవనానికి దారితీస్తుంది. నిస్వార్థంగా జీవిస్తూ శాంతిని కాపాడడమే మన కర్తవ్యం కావాలి అని ఆయన నిర్దేశించారు. ప్రస్తుత పీఠాధిపతి విజయానందగిరి ఆచరణాత్మకమైన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుగ్రహించారు. ఆయన ఉపదేశాలు శాస్త్రీయమైనవి. సమాజ సేవను, ఆధ్యాత్మిక చింతనను ఆయన సందేశాలు సమన్వయం చేస్తాయి. ఆధునిక సమాజాన్ని, ముఖ్యంగా యువతరాన్ని వేదాంతం వైపునకు మళ్లించడం, శాస్త్రాల అధ్యయనం ద్వారా నైతిక విలువల్ని నేర్చుకోవడం, మన సంప్రదాయాన్ని, సదాచారాల్ని పాటించడం ద్వారా నైతిక సమాజాన్ని ఆవిష్కరించడం అనేవి విజయానందగిరి స్వామి ప్రబోధాలు. సత్యాన్ని అన్వేషించండి, నిస్వార్థమైన సేవ చేయండి, ధ్యానాన్ని సాధన చేయండి, మన పరంపరను కాపాడండి అని ఆయన సందేశాన్ని అందించారు. ఈ ఆశ్రమంలోని గ్రంథాలయంలో 11,000కు పైగా పుస్తకాలు, 1000కి పైగా ప్రాచీన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వేదాంత ధార్మిక ఆదర్శాలను విశ్వవ్యాప్తం చేయడం, సన్యాస సంప్రదాయ పరిరక్షణ, బ్రహ్మచర్య సూచన సాధనాన్ని ప్రోత్సహించడం, హిందూ సమాజంలో సనాతన ధర్మాన్ని సమగ్రంగా బలపరచడానికి తగిన పద్ధతుల్ని అనుసరించడం ఈ ఆశ్రమం ప్రధాన లక్ష్యాలు. సాధన, శోధన, ధ్యానం, చింతన వంటి మార్గాల ద్వారా సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఈ ఆశ్రమం నిరంతరం కృషి చేస్తోంది. దాదాపు 2.5 శతాబ్దాల క్రితం హిమాలయాలో స్థాపితమైన ఈ ఆశ్రమం నేటికి ఆధ్యాత్మిక దీప్తుల్ని ఆవిష్కరిస్తోంది. సేవా కార్యక్రమాలు, ధార్మిక వేద విద్యా కార్యక్రమాలతో ఎన్నో ఆశ్రమాలకు స్ఫూర్తిని అందిస్తోంది. సనాతన ధర్మ ప్రగతి పథమే ధ్యేయంగా పురోగమిస్తోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.